జాగృతి సంస్థ 31వ వార్షికోత్సవ వేడుకలు సబ్బవరం మండలం గుట్టివాడలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు జాగృతి సంస్థ 31వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాగృతి సంస్థ సబ్బవరం మేనేజింగ్ డైరెక్టర్ సుజాత మాట్లాడుతూ 1995 నుండి నేటి వరకు జాగృతి సంస్థ సేవలను అందిస్తుందని తెలియజేశారు. జాగృతి మేక్స్డ్ లిమిటెడ్ ఆవిర్భావం నుంచి నేటి వరకు సొసైటీ ఆశయ సాధనలో భాగంగా గ్రామ స్థాయిలో సభ్యులందరితో పనిచేస్తూ వివిధ కార్యక్రమాలను చేపట్టుట ద్వారా సభ్యుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బహుళ ప్రయోజన కోఆపరేటివ్ సొసైటీగా రూపుదిద్దుకుని తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సబ్బవరం, పరవాడ, గాజువాక, అనకాపల్లి, కోటపాడు, పెందుర్తి మండలాల్లో 148 గ్రామాల్లో 281 కేంద్రాల్లో 25,411 మంది సభ్యులతో 38.52 కోట్ల టర్నోవర్తో పూర్తి అత్యాధునిక సాంకేతిక సహకారంతో ఆర్థిక సేవలను సభ్యులు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసుకున్న కేంద్రం వద్ద 1995వ సంవత్సరం నుండి నేటి వరకు అందిస్తుందని సుజాత తెలియజేశారు. దీన్ని బ్యాంకింగ్ ఎట్ మెంబర్ డోర్ స్టెప్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. నేను జాగృతి సంస్థలో గత 37 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు జాగృతి సంస్థ 31వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా జాగృతి పొదుపు సంఘం, జాగృతి సంస్థ పనిచేస్తున్న వివిధ రకాల పనితీరు వీటన్నిటికీ సంబంధించి ఈరోజు ముఖ్యంగా ప్రతినిధులు రావడం, బోర్డు డైరెక్టర్లు, తర్వాత మా సంస్థ ఆడిటర్ గారు ముఖ్య అతిథిగా రావడం, వీటన్నిటికీ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జాగృతి పొదుపు సంఘంలో ఇప్పటివరకు కూడా 25,000 మంది సభ్యులతో మేము పనిచేస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా సంస్థలో పొదుపు, అప్పు వీటితోటే కాకుండా వివిధ రకాల అభివృద్ధి, తర్వాత పథకాలు, సేవలు కూడా మెంబర్లందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. వీటిలో భాగంగా ఇన్సూరెన్స్ అనే ఒక కొత్త పథకాన్ని ఈ సంవత్సరం మేము లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రతి మెంబర్కి కూడా ఇన్సూరెన్స్ని కంపెనీ ద్వారా తీసుకోవడం జరిగిందండి. కానీ ఈ సంవత్సరం మేము మా సొంత నిధుల నుంచే కూడా ఇన్సూరెన్స్ అనే పథకాన్ని మా జాగృతి సంస్థలో ఉండే నిధుల ద్వారానే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరంలోనే మేము జాగృతి వెబ్సైట్ని కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. వీటిలో భాగంగా ప్రతి మెంబర్ తాలూకా వివరాలన్నీ కూడా ప్రతినిధులందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అదే కాకుండా జాగృతి యాప్ అనే ఒక కొత్త అప్లికేషన్ కూడా మేము తీసుకోవడం జరిగింది. సో ఇలాగ 31 సంవత్సరాల్లో మా జాగృతి సంస్థలో ఎప్పుడూ కూడా అభివృద్ధి అనే విధానంలోనే వెళ్తోంది.